TSM6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీసీ బంద్ లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. బీసీ మహనీయుల బీసీ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్థానిక నాయకులతో కలిసి ఈ సందర్భంగా నీలం మధు పాల్గొన్నారు. బీసీ వర్గాలతో కలిసి ఇస్నాపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై రస్తా రోకో నిర్వహించారు. ఈ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే ఓర్వలేని కొన్ని పార్టీలు ఆ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా INTC అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి, ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గౌడ్, పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీశైలం, TPCC ప్రోటోకాల్ మెంబర్ ఆదిత్యారెడ్డి, TMPS రాష్ట్ర అధ్యక్షులు మహేష్, మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సుంకరి రవీందర్, ముత్తంగి అశోక్, MRPS నాయకులు గడ్డం యాదయ్య, లింగం, మైలారం పాండు, శ్రీనివాస్, రజక నాయకులు వెంకటేష్, సంజీవ, మైనార్టీ నాయకులు ఖదీర్, ఎట్టయ్య, మన్నెరాజు, బీసీ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు, TMPS నాయకులు, NMR యువసేన సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు, అదేవిధంగా మా PCC అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈ రోజు మెదక్ పార్లమెంట్ లో ఇస్నాపూర్ చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున బంధులు సహకరించిన నా బీసీ సోదరులు, దానికి సహకరించిన మా దళిత సోదరులు, అదేవిధంగా MBC సోదరులు, అదేవిధంగా రెడ్డి సారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42% రిజర్వేషన్ చేస్తారని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన దాని ప్రకారం కూడా 42% కూడా కులగణన చేసి డోర్ టు డోర్ తిరిగి ఏ కులం ఎంత ఉంది అన్ని కూడా సర్వే చేసి 56% బీసీలు ఉన్నారు. వాళ్ళకు కూడా కులగణన ప్రకారం 42% ఉద్యోగాలలో, వైద్యంలో, అదేవిధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చినాం. మాట ప్రకారం కూడా బిల్లు పాస్ చేసి చట్టసభలో కూడా ప్రవేశపెట్టినాం. దానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినాక గవర్నర్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గర కూడా బిల్లు పంపించినాం. బిల్లు అక్కడనే పెండింగ్ ఉంది. స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలని హైకోర్టు నిర్ణయం చేస్తే దానికి కూడా అక్కడ పెండింగ్ ఉండడం వల్ల బీసీలకు మనం మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఒక కేబినెట్ నిర్ణయం తీసుకొని 42% ప్రకారంగా కూడా జీవో ఇచ్చారు. ఆ జీవో మీద కూడా కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు కూడా ప్రోత్సహించి మీరు కోర్టుకు పంపించి, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పంపించి మా 42% రిజర్వేషన్ అడ్డుపడతారు. మీరు అడ్డుపడటాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్ని వర్గాల ప్రజలకు మమేకమై ఉండే బిడ్డలను, బీసీ బిడ్డలను గ్రామాలలో చూడొచ్చు, పట్టణాలలో చూడొచ్చు, అన్న తమ్ముళ్ళలాగా కలిసి ఉంటాం. ఎట్లయితే SC రిజర్వేషన్, EWS రిజర్వేషన్ ఎట్లయితున్నాయో 42% రిజర్వేషన్ కూడా బీసీలకు ఉండాలి. ఎందుకంటే సమానత్వం ఉండాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానత్వం ఉండాలి. ఎన్నో అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో కూడా బీసీలు కూడా ముఖ్య ప్రాంతాలు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి బీజేపీ నాయకులారా, ఎందుకంటే ఎంపీలు ఇక్కడ 8 మంది గెలిచారు కాబట్టి మీరు పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించి మోడీ గారికి చెప్పించి, ఎట్లయితే గతంలో మేము మాట ఇస్తే తెలంగాణ ఇచ్చినాము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము బీసీ బిల్లుకు కూడా మీరు మద్దతు ఇచ్చి 9th షెడ్యూల్ లో పెట్టి మా 42% కూడా మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. బీజేపీ నాయకులకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బంధు ఒక ఆరంభమే మాత్రము. మా బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో పిన్ డౌన్ చేస్తాం, గన్ డౌన్ చేస్తాం, అదేవిధంగా రాస్తా రోకోలు చేస్తాం, రైలు రోకోలు చేస్తాం. వీరందరూ కూడా బీసీ సోదరులు మద్దతు తీసుకొని, SC ST బీసీలను సంపన్న వర్గాల మద్దతు తీసుకొని ప్రతి రైలును కూడా ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ పార్లమెంట్ కూడా కూర్చొని మా బిల్లు సాంక్షన్ చేసుకుంటాం. దానికి మా రాహుల్ గాంధీ గారు కూడా చిత్తశుద్ధిగా ఉన్నారు. మేము ఈ దేశంలో ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ శాతం ఎంత ఉందో వాళ్ళ వాటా ఇవ్వాలని చెప్తారు. ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారనుకుంటాం. నెరవేర్చకపోతే కూడా నెరవేర్చే నాయకులు ఎన్నుకోటి కూడా మా బిల్లును పాస్ చేసుకుంటాం. దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు, ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయినందుకు లారీ సోదరులు కూడా, బీసీ సోదరులు, SC సోదరులు ఉంటారు. ట్రాన్స్పోర్ట్ కూడా మీరు చెప్పాలి. ఈ రోజు మేము బంద్ ఇచ్చిన రేపు కార్మికులు అందే విధంగా ఇంకా JSC ఏర్పాటు చేసుకొని
రకరకాల అన్ని డిపార్ట్మెంట్లతో మద్దతు తీసుకొని ఈ బిల్లును ఇంకా ముందుకు తీసుకుపోదాం. ఈ బీసీ బిల్లు సాధించేదాకా అందరం కూడా కంకరబద్దంలో ఉందాం. ప్రతి బీసీ బిడ్డ కూడా అన్ని వర్గాలలో బీసీలలో ఉన్నాము. అందరం అన్నదమ్ములాగా పిలిస్తే కాదు తెలిస్తే రావాలి, తెలిసి పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మేమెంతో ఈ బంధుకు కూడా సహకరించిన ప్రతి ఒక్క సోదరులకు, ఇక్కడ వర్తక షాపు సోదరులకు కూడా, ఎందుకంటే మేము స్వచ్ఛందంగా అడిగితే కూడా అక్కడ అందరూ కూడా అన్ని వర్గాల బిడ్డలు కూడా మాకు మద్దతు తెలిపేందుకు వాళ్ళ కృతజ్ఞతలు. పోలీసు సోదరులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన రాష్ట్ర వ్యవస్థ ఉంది, ఢిల్లీకి వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా ఈ బీసీల ఆకాశం కూడా తీసుకుపోయేటట్టు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.